వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇక్కడ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిగా మరి మాస్టర్ ప్లాన్ చేశారా, లేకపోతే చక్రం తిప్పాడా, లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అంటే ఎన్డీఏ కూటమి నుంచి తెలుగు వ్యక్తిని నియమిస్తే అలాగే అభ్యర్థిగా గనక కన్ఫర్మ్ చేస్తే మరి ఇక్కడ తెలంగాణ సైతం ఒకతాటి పైకి వస్తుందని చెప్పేసి అనుకున్నారా, లేకపోతే ఎన్డీఏ కూటమి ఇటు సౌత్ వాళ్ళని పెట్టింది కాబట్టి తెలుగు నుంచి సుదర్శన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారా అన్నది మనం కొద్దిసేపు పక్కన పెడితే, ఇక రేవంత్ రెడ్డి గారు మాస్టర్ ప్లాన్ ఏం చేస్తున్నారంటే, సో దయచేసి గతంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా పివి నరసింహారావు గారిని మనం గెలిపించుకున్నామో అదే విధంగా సో దాదాపుగా 60 మంది తెలుగు, ఓన్లీ తెలుగును అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరు కలిస్తే దాదాపుగా రాజ్యసభ ఎంపీలు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మొత్తం కలిపి 60 మంది అవుతారు. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే 4 ఉన్నారు ఇక్కడ రాజ్యసభ ఎంపీలుగా. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆర్ కృష్ణ గారు రాజ్యసభ ఎంపీనే, లక్ష్మణ్ గారు కూడా రాజ్యసభ ఎంపీనే అనుకోవచ్చు. దాదాపుగా 80 మంది భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు. అలాగే 8 మంది కాంగ్రెస్ నుంచి ఉన్నారు. సో వాళ్ళు 16 మంది. మరి ఎంఏఎం తెలంగాణకు సపోర్ట్ చేస్తుందా ఇంకో అంటే ఇండి కూటమిలో భాగమే కాబట్టి వాళ్ళు ఇక్కడ 17. తర్వాత 4 రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ నుంచి 17, 4 21. అలాగే 2 రాజ్యసభ సభ్యులు 23, దాదాపు 23, 24 మళ్ళీ కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరి గారు, అలాగే అనిల్ కుమార్ గారు, దాదాపు తెలంగాణ నుంచి 65 మంది ఉన్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే అక్కడ ఒక దాదాపుగా 35 మంది ఉంటారు. ఇద్దరు కలిపి 60 మంది. సో మరి ఇక్కడ 60 మంది దాదాపుగా 391 ఓట్లు వస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ తెలంగాణ నుంచి కూడా ఇక్కడ జనసేన, అలాగే టీడీపీ, వైసీపీ, తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎంఏఎం నుంచి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వండి. సో తెలంగాణ వ్యక్తిని గెలిపించుకుందాం. రేపు 42% రిజర్వేషన్లు కావాలంటే ఉపరాష్ట్రపతిగా సుదర్శన్ రెడ్డి గారు అవసరం. ఎందుకంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించి గతంలో ఆయన ఎన్నో ఉద్యమాలు చేసిండు. మన ఉస్మానియా యూనివర్సిటీలో లా చదివి ఈరోజు సుప్రీంకోర్టులో జడ్జిగా వివరించినటువంటి వ్యక్తికి పెద్దపీట వేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా కోరడం అనేది జరిగింది. అవసరం అయితే కేసీఆర్ ఇంటికి వెళ్తాను, తర్వాత భారతీయ జనతా పార్టీ ఎంపీల ఇంటికి వెళ్తాను, అలాగే పవన్ కళ్యాణ్ని కలుస్తాను, చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుస్తాను. సో ఇక్కడ ఇండి కూటమి గెలవడం నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా తన మనసులోని మాట చెప్పడం అనేది జరిగింది. మరి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తాడా లేదా అని చెప్పేసి కూడా నేను ఒక ఫన్నీ సందర్భం జరగడం అనేది జరిగింది. సో ఇప్పటివరకు కేసీఆర్ని ఆయన డైరెక్ట్గా ఎదురుపడింది కేవలం ఒకసారి హాస్పిటల్లో మాత్రమే. స్టార్టింగ్ కేసీఆర్ గారికి గాయమైన తర్వాత మళ్ళీ నాకు తెలిసి ఎక్కడ కూడా ఎదురు పడలేదు అనుకుంటాను. సో ఇప్పుడు మరి ఒకవేళ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు వెళ్తే కేసీఆర్ ఆహ్వానిస్తాడా, అండ్ ఇక్కడ తెలంగాణ వ్యక్తికి కేసీఆర్ ఓకే చెప్తాడా? మళ్ళీ ఇక్కడ ఓకే చెప్పిండు అనుకోండి, లేదు భారతీయ జనతా పార్టీకి అవసరం ఏముంటుంది, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ 2 ఒకటే, మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం, అందుకని వాళ్ళు ఉపరాష్ట్ర అభ్యర్థికి మద్దతు ఇవ్వడం అనేది జరిగింది అని భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తారు. లేదు ఆల్రెడీ సంఖ్య ఎక్కువగానే ఉంది, 391 వస్తే గెలిచేస్తారు, 422 మంది సపోర్టర్లు ఉన్నారు. సో బీఆర్ఎస్ కూడా ఎన్డీఏకి అనుకూలంగా ఓటేసింది అనుకోండి. 4 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు 4 ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. పార్లమెంట్లో గెలవలేరు అనుకోండి. సో మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే చూసారా, మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం, బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే. సో ఆల్రెడీ బీఆర్ఎస్ విన్నం అవుతుంది, కావాలని ఆ ఎమ్మెల్యేలను బీజేపీలోకి పంపే కుట్ర జరుగుతుంది అని మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నామని కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయుధం దొరుకుతుంది. లేదు ఎవ్వరు కోట్లు వేయకండి, మన పని మనం చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, లేదు అక్కడ మోడీ చెప్పాడు కాబట్టి ఎక్కడ మనకు కోటేస్తారో ఇదంతా మోడీ స్కెచ్, భారతీయ జనతా పార్టీ స్కెచ్. అక్కడ మోడీ సైలెంట్గా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ ఇక్కడ సైలెంట్గా ఉన్నాడు అని చెప్పేసి ఏదో రకంగా వాదన తెచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం కేసీఆర్కి ఒక రకంగా ఇది ఒక తలనొప్పి, హెడ్ఏక్ అంశమే అని చెప్పేసి అనుకోవచ్చు. ఏ పార్టీకి సపోర్ట్ చేసినా యువతల నుంచి వీళ్ళు అటాక్ చేస్తారు, లేకపోతే యువతల నుంచి వీళ్ళు అటాక్ చేస్తారు. లేదు అప్పట్లో చంద్రబాబు ఎన్టీఆర్ గారు సపోర్ట్ చేసినట్టు నేను ఒక తెలంగాణ వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి అన్నారు అనుకోండి. సో ఎటు తిరిగి భారతీయ జనతా పార్టీ అటాక్ చేయడం అయితే కన్ఫర్మ్. మరి ఈ విషయంలో కేసీఆర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఇద్దరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. సో అక్కడ మోడీని కాదని ఇక్కడ సరే ఎంత తెలుగు వ్యక్తికైనా ఓట్లేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది
అనేది చూడాల్సిన విషయం. ఒకవేళ వీళ్ళు ఇక్కడ బెండ్ అయితే అక్కడ డిఎంకే నుంచి వాళ్ళ తమిళనాడు వ్యక్తికి సపోర్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నట్టు, అంటే ఉండే అవకాశాలు కూడా చాయిసెస్ ఉన్నాయి. మరి ఇది రేవంత్ రెడ్డికి ఒక పెద్ద పరీక్ష అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఇక్కడ ఎంతవరకు యూనిటీ తీసుకొచ్చి సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తారనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.